హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రూల్ టాపిక్ వచ్చేసి మార్కెట్ గురించి అయితే ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే 4 days బ్యాక్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను మార్కెట్ అనేది ఒకవేళ క్రాష్ అవుతే ఎందుకు క్రాష్ అవుతుంది అన్నది పర్టికులర్ రీజన్స్ అనేది మీకు అయితే ఒకసారి అయితే చెప్పాను. ఒకసారి అయితే ఆ వీడియో ఇంకెవరైనా చూడకుంటే ఒకసారి అయితే కంపల్సరీ అయితే చూడండి. ఇంత కరెక్ట్గా అయితే మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడున్న ప్రకారం ఎందుకు మార్కెట్ క్రాష్ అయింది అన్నది పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈరోజు చెప్పే పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం అనేది ఈ వీడియో కొద్దిగా లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే కాయిన్ చాలా వరకు ఇంక్రీజ్ అయిందో టోటల్ చెప్పాలంటే ఈ లిస్ట్ చూసుకోండి. దీంట్లో ఏదైతే మనకి చూసుకున్నట్లయితే బబుల్ సైజ్ అయితే ఏదైతే పెద్ద ఉందో అవి కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. అవి ఏవైతే ఉన్నాయో బాగా ప్రాఫిట్ ఇచ్చాయో వాటి మీద కొద్దిగా డేంజర్స్ అయితే ఉన్నాయి. అది నేను ముందే అయితే చెప్తున్నాను. ముందే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెచ్చరిక ఇస్తున్నాను. ఆల్రెడీ మీకు ఏంటంటే చాలా సైమ్స్ అయితే అంటే నేను చెప్పాను ఒకవేళ మార్కెట్ ఏ విధంగా క్రాష్ అవుద్ది, మీకు అన్నిటి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏవైతే మనకి చూసుకున్నట్టయితే బబుల్ సైజ్ అయితే పెద్ద ఉందో అవి మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ వచ్చాయి. వాటిలో ఎవరిదైనా ఫండ్స్ ఉంటే ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అయితే కొద్దిగా ఎక్కువ లాస్ అవుతారు. మిగిలిన వాటిలో ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు కొద్దిగా సేఫ్లో ఉంటారు. ప్రస్తుతానికి అయితే ఇది నాకు తెలిసినంత అప్డేట్. అండ్ ఇంకా ఇప్పుడు చూసుకున్నాం మార్కెట్ గురించి అయితే చూద్దాం. మార్కెట్ అయితే నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద వీడియోలో చెప్పాను కదా ఎందుకు డౌన్ అయింది, ఒకవేళ ఏ విధంగా డౌన్ కావచ్చు అనేది మీకు ఆల్రెడీ కొన్ని థీరీస్ అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఒక సపోర్ట్ రేంజ్లో ఉంది. ఇప్పుడు మార్కెట్ అనేది రికవర్ అవుద్ది 100%. ఇప్పుడు కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఏదైతే క్రాష్ ఉందో అది మనం చూసుకున్నట్లయితే అది ఒకటి బియర్ ట్రాప్ అయితే అయింది. అక్కడ నుంచి ఏంటంటే బయర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ దీంతోపాటు ఏంటంటే కొన్ని ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతాయి, చాలా ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ టైంలో ఎవరైతే మార్కెట్ గురించి భయపడుతున్నారో వాళ్ళకి మనీ రావు. క్లియర్గా చెప్తున్నాను. ఎవరైతే ఈ టైంలో మీరు డిసిజన్ తీసుకొని మార్కెట్లో ఏ కాయిన్స్ని బై చేయాలో అన్నది మీకు పర్టికులర్గా తెలిస్తే మీకు 100% అయితే ప్రాఫిట్ వస్తుంది. లేదు తెలియదా అంటే నన్ను అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు పర్టికులర్ కాయిన్స్ అనేది నేను గ్రూప్లో అయితే ఇస్తాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను కిందటిసారి నేను ఏంటంటే మీకు పర్టికులర్గా ఇలాంటి టైంలోనే మీకు మంచి మార్కెట్లో ఉన్న టైంలో కొన్ని సిగ్నల్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటి గురించి చెప్పిన తర్వాత మీకు ఏంటంటే మార్కెట్ గురించి అయితే క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క కాయిన్ గురించి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనం చూద్దాం. ప్రతిదీ మీకు ఏంటంటే ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఏసీఎం కాయిన్ అయితే నేను సిగ్నల్ ఇచ్చాను. అది మనం చూసుకున్నట్లయితే నియర్లీ $1 దగ్గర తీసి ఇచ్చాను అండ్ $3 దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. ఓకే, మన టెక్నికల్ పరంగా ఏంటంటే అక్కడ దాకా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను. ఓకే, ఇవన్నీ నేను సిగ్నల్ ఇచ్చేది ప్రజెంట్ ఇండియన్ గ్రూప్లో ఏదైతే ఉందో 1000 రూపీస్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు కూడా మీకు ఎందుకు పర్టికులర్ వీడియో చెప్తున్నానంటే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలా మంచి కాయిన్స్ మంచి డిప్లో అయితే దొరికాయి. నా వీడియో అయితే డైలీ ఎక్కువ మంది చూస్తున్నారు, బట్ గ్రూప్లో అయితే తక్కువ మంది ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు మంచి ఆపర్చునిటీ. నేను చెప్పినట్టు మార్కెట్ అయితే రియాక్ట్ అవుతుంది అనిపిస్తున్న వాళ్ళు మాత్రమే జాయిన్ కండి. ఓకే, ఇప్పుడు మీకు చూద్దాం ఏమేమి కాయిన్స్ ఎక్కడ దాకా వచ్చాయని ఫాస్ట్గా మీకు ఏంటంటే ఒకసారి అయితే చూపిస్తాను. ఓకే గైస్, నేను అయితే మీకు ఆల్రెడీ సిగ్నల్ ఏసీఎం కాయిన్ ఎక్కడ ఇచ్చాను కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రివ్యూ అయితే ఇస్తాను. ఎక్కడ బై చేసాం అండ్ ఎక్కడ దాకా వెళ్ళింది అన్న నుంచి ఫస్ట్ చెప్పిన తర్వాత లాస్ట్లో ఏంటంటే మీకు షిబా ఇనుకు సంబంధించింది అండ్ దాంతోపాటు ఏంటంటే బీటీసీ సంబంధించినవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే లెంత్ అవుద్ది, బట్ ఏంటంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడ ఇచ్చాను సిగ్నల్ ఈ జోన్లో పర్టికులర్గా ఎన్ని టైమ్స్ ఇచ్చానో నాకు తెలుసు. బై చేయండి చెప్తూనే ఉన్నాను. కొన్న వాళ్ళకైతే ప్రాఫిట్ వచ్చింది. నేను పర్టికులర్గా 2 రేంజెస్ టార్గెట్ ఇచ్చాను. ఎక్కడ దొరికినా మీరు షార్ట్ టర్మ్కి ఇచ్చాను, కొన్ని లాంగ్ టర్మ్కి ఇచ్చాను. ఆ రేంజ్లో మీకు ఎక్కడ దాకా దొరికినా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్పాను. ఓకే, పర్టికులర్గా ఏసీఎం టార్గెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలా చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను, ఇక్కడ దాకా వెళ్ళొద్దని చెప్పాను అండ్ అది ఆ ప్రైస్ రేంజ్కి అయితే వెళ్ళింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా కాయిన్స్ అయితే ఇచ్చాను, అది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఓ కాయిన్ ఎక్కడ ఇచ్చాను. ఎఫ్ఐఓ కాయిన్ అయితే చూసుకున్నట్లయితే 0.02611 దగ్గర అయితే ఇచ్చాను. అది కూడా మీకు ప్రూఫ్తో సహా అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఎఫ్ఐఓ కాయిన్ చూద్దాం. నేను ఈ గ్రీన్ జోన్లో అయితే సిగ్నల్ ఇచ్చాను. అన్నీ మీకు ఏంటంటే క్లియర్ కట్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను, ఇక్కడ దాకా టార్గెట్ అయింది. ఓకే, క్లియర్ కట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్, అది ఎఫ్ఐఓ, ఇది ఎఫ్ఐ చూసుకున్నట్లయితే నేను చార్ట్స్ పెద్ద చేస్తాను. ఇది మనం చూసుకున్నట్లయితే 0.41 అరౌండ్ అక్కడ ఇచ్చాను. నియర్లీ ఏంటంటే 94% టార్గెట్ అయితే ఇచ్చాను. ఓకే, అది చూద్దాం. ఎఫ్ఐఓ ఇది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్
కొన్ని మాత్రం చూపిస్తాను. ఏదైతే ఇండియన్ గ్రూప్లో ఇచ్చినా చూపిస్తున్నాను. ఫారెన్ గ్రూప్లో అయితే ఇంకా చాలా తెప్పించాను. ఫస్ట్ ఫారెన్ గ్రూప్ చూపించాలంటే నాకు ఒక 5 రోజులు పట్టినా కూడా అన్ని సిగ్నల్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫారెన్కి సంబంధించిన ఎక్స్చేంజ్ ఎంత ప్రాఫిట్ ఇచ్చానని నేను పర్టికులర్గా చెప్పడం అనేది చాలా కష్టం. చాలా ఉన్నాయి, చూపించడానికి చాలా కష్టం. అందుకోసం అనేది మీకు ఆల్రెడీ కొన్ని ఇండియన్ గ్రూప్లో అయితే ఇచ్చానో వాటికి సంబంధించి చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అయితే మానా క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మానా చూద్దాం. మానా ఎక్కడ ఇచ్చాను నేను. ఇవన్నీ ప్రూఫ్లు గ్రూప్లో కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే అయితే మానా 0.46470 దగ్గర ఇచ్చాను. అది కూడా మనం ఏ ప్రైస్ దాకా వెళ్ళింది అది కూడా చూద్దాం. ఓకే, మానా కూడా చూసుకుంటే అయితే నేను ఇక్కడ ఇచ్చాను అండ్ ఎగ్జాక్ట్గా పర్పుల్ దగ్గర హోల్డ్ అయింది. ఓకే, షార్ట్ టర్మ్ పర్పస్కి మన టార్గెట్ అయితే అచీవ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. ఓఎన్టీ కానీ ఎక్కడ ఇచ్చాను 0.24 దగ్గర నుంచి మనకి రెడ్ జోన్ దాకా వెళ్ళొద్దని చెప్పాను. నియర్లీ ఏంటంటే 0.5 దాకా వస్తాను అనుకోండి, దాదాపుగా అక్కడ దాకే చెప్పాను. సరే, అది కూడా చూద్దాం. నేను ఇచ్చినప్పుడు ఎక్కడ ఉంది అండ్ ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది అనేది గమనించండి ఫస్ట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే అయితే ఎక్కడ ఇచ్చాను, ఇక్కడ దాకా వెళ్ళింది. ఓకేనా, క్లియర్ కట్ టార్గెట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుందాం పిహెచ్ఏ కాయిన్ చూసుకుంటే అయితే ఎక్కడ ఇచ్చాను అండ్ ఎక్కడ దాకా వెళ్ళింది. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాను, ఎక్కడ ఇచ్చాను 0.1159 దగ్గర ఇచ్చాను. ఓకే, అది కూడా చూద్దాం. ఓకే, పిహెచ్ఏ కాయిన్ ఎక్కడ ఇచ్చాను, ఈ జోన్లో ఎంటర్ ఇక్కడ ఇచ్చాను అండ్ ఇక్కడ దాకా మీకు సిగ్నల్ టార్గెట్ అచీవ్ అయిందా. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది, నియర్లీ ఏంటంటే 250%. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే అయితే షీబా అయితే మీ అందరికి తెలిసిందే. షీబా నేను ఎన్నిసార్లు బై సిగ్నల్ ఇచ్చానో నాకే తెలియదు. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. షీబా ఇప్పుడు ప్రైస్ అనేది మూవ్ అయింది, అందుకనే పర్టికులర్గా మీకు లెవెల్ టు లెవెల్ బై చేయాలి. దానికి సంబంధించిన క్విక్ అనాలిసిస్ అయితే నేను గ్రూప్లో ఇచ్చాను. నేను ఇచ్చిన సిగ్నల్ ఏంటంటే ఇక్కడ అండ్ ఎన్నిసార్లు బై సిగ్నల్ ఇచ్చానో ఒకసారి చూడండి. దీనికి కౌంట్ చేస్తాను చూడండి. షీబా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రాంగ్ బై అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ బై, నెక్స్ట్ ఇక్కడ. అంటే దీంట్లో ఏంటంటే నేను కొన్ని ఇక్కడ 2 సిగ్నల్ అయితే మీకు తెలియదు. ఓన్లీ ఏంటంటే నేను ఇక్కడ ఇచ్చినవి 3 సిగ్నల్స్ అయితే ఇచ్చాను గ్రూప్లో పర్టికులర్గా. ఏదైతే అడ్వాన్స్ గ్రూప్లో ఇచ్చానో అక్కడ చాలా సిగ్నల్ ఇచ్చాను. ఓకేనా, ఇది షీబాయిన్కి సంబంధించినవి. మీకు ఏంటంటే A to Z చెప్పాను. మీకు ఏదైతే గ్రూప్లో ఉన్నారో గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్రాఫిట్ అయితే తెప్పిస్తాను, అదైతే గ్యారంటీ. అండ్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఇవన్నీ ఆల్రెడీ కాయిన్స్, పర్టికులర్గా మీరు చూస్తున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే ఫేజ్ 1 కంప్లీట్ అయింది, ఫేజ్ 2 కంప్లీట్ అయింది అండ్ ఫేజ్ 3 ఉన్న కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు మనకి ఫేజ్ 4లో అయితే ఉన్నాం. ఆల్రెడీ మీకు తెలుసు ఫేజ్ 4 అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఫేజ్ 4 అనేది మనకి మిడ్ క్యాప్స్, అంటే ఇప్పటిదాకా ఏదైతే కాయిన్స్ ఉన్నాయో కొద్దిగా ఇంక్రీజ్ అయింది, కొద్దిగా తక్కువ అయింది. అంటే మార్కెట్ ఫ్లక్చువేట్ లేకుండా ఉందో పర్టికులర్గా వాటి మీద అయితే మనం అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే దీంట్లో పెట్టారో వాళ్ళ మనీ కొద్దిగా రిస్క్ ఉంటుంది, అది 100% గ్యారంటీ. ఎందుకంటే వీటి ఇచ్చిన రిటర్న్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మాకు 1 ఇయర్లో సోలానా చూసుకుంటే 782% ఇచ్చింది అండ్ ఫ్లోకి 508% ఇచ్చింది. ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఇప్పుడు ఎక్కువ డ్రాప్ అవుతాయని చెప్పాను. అండ్ లాంగ్ టర్మ్లో పర్టికులర్గా మీకు గోల్స్ కావాలంటే నన్ను మీ గ్రూప్లో అయితే అడగండి, నేను గ్రూప్ అయితే చెప్తాను. అది కూడా మీకు ఏంటంటే అడ్వాన్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అయితే అడగండి, నేను పర్టికులర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ అయితే చూద్దాం. బీటీసీ ఎక్కడ దాకా ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుద్ది వాటన్నిటి గురించి అయితే ఇప్పుడు క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఒకసారి అయితే చూసుకోండి. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి కొన్ని మేజర్ లెవెల్ అయితే డ్రాప్ అయింది అండ్ పర్టికులర్గా ఇప్పుడు మనకి సపోర్ట్ దొరికింది. ఏదైతే లైన్ ఉందో ఒకసారి క్లియర్ కట్ చూసుకుంటే అయితే వైట్ లైన్ ఉందో కిందటిసారి వైట్ లైన్ దగ్గరికి దాదాపుగా వచ్చి ఇంక్రీజ్ అయింది, సెకండ్ సారి కూడా ఇంక్రీజ్ అయింది, థర్డ్ టైం ఇక్కడికి వచ్చింది. కాబట్టి మేబీ మ్యాక్సిమం ఇప్పుడు మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇప్పటికే చాలా వరకు క్రాష్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా రికవర్ కావాలకి టైం ఉంది. అండ్ ఈ రికవర్ అనేది కొద్దిగా డౌన్ అయ్యి కూడా కావచ్చు, లేకుంటే ఇప్పుడు కూడా కావచ్చు. పర్టికులర్ అయితే చెప్పలేము. నా పరంగా ఏంటంటే ఈ జోన్ కూడా కొద్దిగా చూసుకోండి. ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా రికవర్ కావచ్చు. ఇది ఒక ట్రాప్ చేసి కొద్దిగా మళ్ళీ కిందికి వచ్చి కూడా మీకు రికవరీ కావచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఎంత చూసుకున్నా మార్కెట్ అయితే ఇప్పుడు రికవర్ అవుద్ది. మేబీ ఇంకొద్దిగా ఒకవేళ క్రాష్ అవుతే ఎంతవరకు క్రాష్ కావచ్చు ప్రస్తుతానికైతే చెప్తున్నాను ఒక 3% మ్యాక్సిమం. అక్కడ దాకా వచ్చి కూడా మళ్ళీ మీకు రికవర్ అవుద్ది. మార్కెట్ ఇప్పుడు రికవర్ అయిన తర్వాత ఏవైతే ఆల్ట్ గైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు ఏంటంటే కొద్దిగా డిప్లో అయితే దొరుకుతున్నాయి కదా, వీటిని బై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, అవి బై చేసుకుంటే బెస్ట్. ఆల్రెడీ గ్రూప్లో మీకు ఎన్ని సిగ్నల్ ఇచ్చానో నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. పర్టికులర్గా ఇచ్చిన కాయిన్స్ అన్నిటిని డీసీ చేయండి. పర్టికులర్ లెవెల్లోకి వచ్చిన వెంటనే బై చేసుకోండి. మీకు ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. నేను ఎప్పుడు వీడియో చేశాను, కొన్ని రోజుల క్రితం అయితే నేను వీడియో చేశాను. ఒక 10 days బ్యాక్, అరౌండ్ 15 days బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పాను, మార్కెట్ ఇప్పుడు పర్టికులర్గా డిప్లో ఉంది అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే అసలైన బుల్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్న బుల్ రన్ అనేది ఇవి జస్ట్ నార్మల్ బుల్ రన్. ఇప్పుడు మీకు ఏదైతే వచ్చిందో ఒకటి గుర్తుపెట్టుకోండి, బుల్ రన్ అసలైన బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని ఎవరికి తెలుసు అని క్లియర్ కట్ చెప్తాను. ఒకసారి చూడండి.
ఎప్పుడైతే బీటీసీ అనేది ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అయిందో దానికన్నా ఎక్కువ బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ అయిపోయిన తర్వాత కరప్షన్ తీసుకుంటుంది కదా, ఆ కరప్షన్ అయిపోయిన తర్వాత అసలైన బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. మీరు ఇప్పటిదాకా ఎప్పుడు చూడని బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. మ్యాక్సిమం ఈ మంత్ కొద్దిగా బీరిస్ట్లో అయితే కనబడుతుంది. బట్ నో ప్రాబ్లం, మీరు అన్ని కాయిన్స్ని మంచి బాటంలో అయితే ఉన్నాయి. మీరు కొనకుండా వెయిట్ చేస్తే ప్రైస్ అనేది దొరుకుద్దా లేదా నాకు కూడా ఐడియా లేదు. కాబట్టి బై చేయండి. మన గ్రూప్లో కూడా పదే అడుగుతున్నారు. నేను మీకు ఇచ్చిన కాయిన్సే మ్యాక్సిమం డిప్లో ఉన్నాయి. మళ్ళీ మీరు పర్టికులర్గా నాకు మెసేజ్ చేసి కాల్ చేసి నన్ను చాలా అయితే ఇబ్బంది పెడుతున్నాను. మీకు పర్టికులర్గా నేను ఏం చెప్పాను, కొనండి. కొన్న తర్వాత నాకు ఇప్పుడు మీది ఏదైతే కాయిన్స్ ఉన్నాయి, ఏసీఎం కాయిన్ ఉంది, ఇక్కడ డిప్లో ఉంది, నేను ఎన్నిసార్లు కొనమన్నా అప్పుడు ఎవరు కొనలేదు. నేను చెప్తున్నాను కొనమన్నప్పుడైతే ఎవరు కొనట్లేదు. మళ్ళీ దాని తర్వాత ఇంక్రీజ్ అయిన తర్వాత నాకు మెసేజ్ వస్తుంది, అన్న ఇప్పుడు కొనాలని. నాకు క్లియర్ కట్ చెప్తున్నాను. మీరు ఏమైతే క్వశ్చన్ ఉన్నదో నాకు మీరు చెప్పినప్పుడేమో భయపడుతున్నారు, ఇంకా డౌన్ అవుద్ది అన్న భ్రమలో ఉంటారు. మార్కెట్ ఆ విధంగా డౌన్ కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ డౌన్ అవుద్ది, ఆల్ట్ కాయిన్స్ డౌన్ అవుద్ది అని నేను చెప్పలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్ ఇక్కడ డౌన్ అయింది. ఇక్కడ ఎందుకు డౌన్ అయిందంటే మార్కెట్కి ఒక డౌన్ మూమెంట్ ఉంటుంది, అందుకోసమనే డౌన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కరప్షన్, బీటీసీ డౌన్ చాలా ఉన్నాయి. ఆ సినారియో ప్రకారం డౌన్ అయింది. అంతేగాని ఇప్పుడు బీటీసీ డౌన్ అయినంత మాత్రాన ఇక్కడ నుంచి మీకు ఆల్ట్ కాయిన్స్ మరీ డౌన్ అవుద్దని నేను చెప్పలేను. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్లో మెగా బుల్ రన్ ఉంటుంది. బీటీసీ సీజన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈథీరియం సీజన్ ఇంకా కొద్దిగా ఆల్మోస్ట్ ఉంది. దానికి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈథీరియం కూడా కొన్ని టార్గెట్స్కి వచ్చిన తర్వాత ఈథీరియం సీజన్ కంప్లీట్ అవుద్ది. అండ్ కొన్ని కాయిన్స్ పర్టికులర్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ అవుద్ది. తర్వాత ఏంటంటే కరప్షన్ స్టార్ట్ అవుద్ది. ఏబీసీ కరప్షన్లో బీటీసీ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక లెవెల్కి అయితే వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ఈ లెవెల్ ఏదైతే కరప్షన్ ఉందో ఆ కరప్షన్ చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పర్టికులర్గా నేను అడుగుతున్నాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే లెవెల్ ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీ ఇంకా అప్ ట్రెండ్లో ఉండనది అదైతే చూసుకోండి. ఏదైతే ఉందో అది బుల్లిష్ పీనట్ ప్యాటర్న్ అయితే ఉంది. టెక్నికల్లీ చెప్పాలంటే ఇది మనకి అప్ ట్రెండ్ ప్యాటర్న్. దీని టార్గెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండే వెళ్ళాలి, డౌన్ ట్రెండ్ కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కూడా మనకి నియర్లీ 1 lakh వచ్చే టార్గెట్ కూడా ఉంది. దానికి ఇంకా కొన్ని పాసిబుల్ సినారీస్ అయితే ఉన్నాయి. 100% వెళ్ళొద్ది. దానికి సంబంధించిన కూడా నేను కీ ఫ్యాక్టర్స్ కూడా నేను చెప్తాను. ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే ఇదైతే రెడ్ లైన్ అండ్ గ్రీన్ జోన్, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఎప్పుడైతే గ్రీన్ జోన్లోకి వచ్చిందో ఎగ్జాక్ట్గా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే గ్రీన్ జోన్ దగ్గరకు ఉందో ఆల్ట్ కాయిన్స్ అనేది మంచిగా డిప్లో దొరుకుతున్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు మిస్ అయ్యారంటే ఆల్ట్ కాయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి. జాగ్రత్త చూడండి, ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ రేంజ్ దాకా వెళ్ళేదాకా ఇంక్రీజ్ అవుతాయి. ఈ రెడ్ జోన్ దాకా ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని పర్టికులర్ టార్గెట్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బీటీసీ జస్ట్ నార్మల్గా ఇంక్రీజ్ అవుద్ది. బట్ ఆల్ట్ కాయిన్స్ మాత్రం మీకు ఏదైతే ఉందో డైరెక్ట్ ఒక 10 to 20x కూడా ప్రాఫిట్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ కూడా వెళ్ళొద్ది. మీకు బీటీసీ మాత్రం ఎంత ప్రాఫిట్ మహా అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒక 11%. బట్ ఆల్ట్ కాయిన్స్లో అలా ప్రాఫిట్ ఉండదు, మీకు మెగా ప్రాఫిట్ అయితే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే మీరు డిప్ దొరికిన ప్రతిసారి బై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ఇంకొకసారి క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆ లెవెల్స్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుని సపోర్ట్ దొరికింది. నేను మహా అంటే ఒకవేళ క్రాష్ అవుతుంది, ఎక్కడ దాకా క్రాష్ అవుద్ది. ఇందాక చెప్పాను కదా ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుందని. ఆ సపోర్ట్ నేను మల్టిపుల్ చార్ట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇది సపోర్ట్, మ్యాక్సిమం ఈ సపోర్ట్ మనకి గ్రీన్ సపోర్ట్ 2 సపోర్ట్లు దొరుకుతున్నాయి అక్కడ. కాబట్టి ఖచ్చితంగా దీన్ని హోల్డ్ చేస్తా లేదా మీకైతే క్వశ్చన్ మార్క్ వదిలేస్తున్నాను. నా పరంగా ఏంటంటే ఇది 100% బయింగ్ ఆపర్చునిటీ. బీటీసీని ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ దాకా. వన్స్ ఏంటంటే ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మేబీ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుద్ది. ఇక్కడ ఫ్లక్చువేట్ అయ్యి ఒకటేసారి బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే బీటీసీ అనేది ఇంకా కూడా అప్ ట్రెండ్లో అయితే ఉంది. దానికి కూడా నేను చాలా రోజుల క్రితమే నేను వీడియోలు చేస్తున్నాను. మీకు ఇంకా డౌట్లు వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ ప్రూఫ్తో సహా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఏదైతే వీడియోస్ ఉన్నాయో నేను రెగ్యులర్గా ఫాలో అవుతే బెటర్గా అయితే ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకున్నట్లు నేను ఎందుకు అప్ ట్రెండ్లో అయితే ఉంది మార్కెట్ దాని గురించి చెప్తాను. ఒకసారి అయితే చూద్దాం. ఓకే గైస్, దానికి సంబంధించిన చార్ట్ అనేది చూసుకోండి. ఓకే, దానికి ఏ చార్ట్ అయితే చెప్పానో మీకు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పారాబోలిక్ కర్వ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫామ్ అయింది. నేను ఒకసారి దీన్ని ఈఎంఐ అయితే క్లోజ్ చేస్తాను. దీంట్లో నేను చెప్పాను ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన అనాలిసిస్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అందులో నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇదేంది, ఈ బేస్ 1 ఏంది, బేస్ 2 ఏంది, ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, అది మన రీసెంట్ వీడియోలో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 బేసెస్ అనేది కంప్లీట్ అయినాయి. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఉందో లాస్ట్ బేస్ అయితే ఫామ్ అయ్యేది ఉంది. అది నేను చెప్పాను. ఆల్మోస్ట్ ఏంటంటే గ్రీన్ దగ్గర ఇంకొద్దిగా నియర్లీ అయితే ఉంది.
అది చూసుకున్నట్టయితే ఆ డిప్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఏంటంటే ఈ లెవెల్ 100% అయితే హోల్డ్ చేస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ నుంచి మీకు ఏంటంటే బీటీసీని ఇంకొక టాప్ లెవెల్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకేంటంటే ఈ క్రాష్ ఏదైతే ఉందో ఇది మనకి హాల్వింగ్ క్రాష్ కింద తీసుకోండి. ఎప్పుడైనా హాల్వింగ్ ఉంటే అక్కడ క్రాష్ అవుద్ది కదా. బీటీసీ అనేది కరెక్ట్గా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూనే వెళ్తుంది. అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి. దాని ప్రకారంగా అయితే నేను చెప్తున్నాను. ఇది మనకి హాల్వింగ్ క్రాష్ అండ్ ఇది మనకి లాస్ట్ మూమెంట్ ఏదైతే మంత్ ఉందో, ఇప్పుడు మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్లో ఉన్నాం. ఈ ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఈ మంత్ మీకు లాస్ట్. ఎవరైతే మీరు బయింగ్ చేయాలనుకుంటున్నారు అది ఏదైనా కాయిన్ కావచ్చు, ఒక మేమ్ కాయిన్స్ తప్ప మిగిలిన అన్ని కాయిన్స్ గురించి అయితే మాట్లాడతాను. మేమ్ కాయిన్ అయితే మీకు చెప్పడానికి అయితే కుదరదు. మేమ్ కాయిన్లో చాలా అనాలిసిస్ అయితే ఉంది. నేను పర్టికులర్గా ప్రతి దానికి కొన్ని డైరెక్ట్ పాయింట్స్ చెప్తాను. బట్ ఇక్కడ మేమ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్లో అయితే నేను బాగా క్లియర్గా చెప్తాను, కానీ ఇప్పుడు అది మిడ్ రేంజ్లో అయితే ఉంది. మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు మనం డబల్ మైండ్లో అయితే ఉండాలి. ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి కూడా ఉండాలి. అయితే మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఎంటర్ అవ్వాలి అవన్నీ అనుకుంటుంటే దానికి ఒక స్ట్రాటజీలు ఉంటాయి. నేను ఇస్తాను, కొంచెం టైం ఉంది. నేను మార్కెట్ని కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ నేను షిబాకి డాజ్కి అని ఆల్రెడీ మీకు చెప్పాను. పర్టికులర్గా ఈ లొకేషన్లోకి వచ్చినాయి, అప్పుడు మనం ఏం చేయాలి. లేదు లెవెల్ని మళ్ళీ చేంజ్ చేశాను. లెవెల్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, పర్టికులర్ ఒక లెవెల్ కూడా ఇస్తాను, దానికి టైం ఉంది. నేను ఏదైనా కానీ మీ గ్రూప్లో ఉంటే నేను చెప్తాను. గ్రూప్లో లేని వాళ్ళకైతే అప్డేట్స్ అయితే ఉండవు. అది గుర్తుపెట్టుకొని గ్రూప్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఆగండి. ఆగితే నేనైతే మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతిసారి ఏమైందంటే షిబాయిను ఒకవేళ డ్రాప్ అవుద్దా, పర్టికులర్గా ఈ లెవెల్ నుంచి నేను కొనాలా, నేను దానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. నేను లింక్ కూడా పెట్టాను. ఒకవేళ ఏ లెవెల్ దాకా వస్తుంది, మీకు ఏ లెవెల్ బెస్ట్ అన్నీ ఉన్న తర్వాత కూడా నన్ను డౌట్ అడుగుతున్నారు. అది గుర్తుపెట్టుకొని నా టైం అయితే వెయిట్ చేస్తున్నాను. నేను చాలా వరకు ట్రేడ్ చేస్తాను కాబట్టి మీరు పదే ఇంకా గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కొందరు మెసేజ్ చేస్తారు, వాళ్ళకి మెసేజ్ చేయాలి. అండ్ కొంతమంది ఏంటంటే మీరు ఇచ్చిన సిగ్నల్ కరెక్టేనా కాదా చాలా అడుగుతున్నారు. అవన్నీ చూపించి అవన్నీ చూపించిన తర్వాత నేను ట్రేడ్ చేసుకోవాలి. మనకి ఎవరైతే మన బిజినెస్ పర్పస్ కాల్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్ నేనే ట్రేడ్ చేయాలి. చాలా అయితే ఉంటాయి. ఎవరైతే చెప్తున్నానో నేను పర్టికులర్గా కొన్ని కాయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి బై చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పర్టికులర్ లొకేషన్ దాకా వచ్చేంత వరకే వెయిట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకో గ్రూప్లో జాయిన్ కాకండి, నా టైం కూడా వేస్ట్ అవుతుంది. నేను మీకు ఏంటంటే ముందే చెప్తాను, ప్రాపర్లీ ఈ విధంగా జోన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు బేస్ 1 ఉంది, ఇది అంతా ఇచ్చాను. ఏదైతే ఉందో ఈ జోన్లో ఎక్కడ దొరికినా బై చేయండి రా బాబు అని చెప్తాను. కానీ మీరేం చేస్తున్నారు, పర్టికులర్గా ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి మార్కెట్ చూసుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అయితే నేను ముందే ఇస్తాను, ఏదైతే జోన్ ఉందో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఈ జోన్ ఎక్కడ దొరికినా మీరు బై చేసుకోవచ్చు. అయితే ఈ జోన్కి రాకముందే నన్ను అడుగుతారు మళ్ళీ. ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రైస్ అనేది జోన్లోకి వచ్చింది, మళ్ళీ కొనాలా వద్దా, ఇంకా డౌన్ అవుద్దా, ఈ విధంగా వెళ్ళిపోద్దా, ఇది ఒక అపోహ అన్నట్టు. ఇలా 2 ఉంటాయి. డబుల్ మైండ్ సెట్లో అయితే నాకైతే మెసేజ్లు అనుకోని దానికన్నా ఎక్కువ మెసేజ్లు అయితే వస్తున్నాయి. అది చూసేసుకొని మీరు మంచి దానికైతే మెసేజ్ చేయండి. నేను మంచి మెసేజ్లు ఉంటే నేను ఖచ్చితంగా రీప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే గ్రూప్లో ఏవైతే ఉందో అందులో ఇచ్చిన కాయిన్స్ గురించి అడగండి, నేను చెప్తాను. మీరు ఏదైతే ఇన్వైట్ చేశారో అవి అనాలిసిస్ చేయాలి అంటే నా టైం వేస్ట్ అవుద్ది. పర్టికులర్గా నేను ఇప్పుడు అలాంటి అనాలిసిస్ అయితే చేయలేను, ఎందుకంటే నాకు కూడా కొద్ది పోర్ట్ఫోలియో ఉంది, నేను దాన్ని మేనేజ్ చేయాలి. చాలా అకౌంట్ ట్రేడ్ చేయాలి, నేను ఫ్లక్చువేట్ చెక్ చేసుకుంటూ ఉండాలి, చార్ట్స్ చెక్ చేయాలి. నేను కొన్ని ఫ్యూచర్ ట్రేడింగ్లో ఉన్నాను, కొన్ని స్పాట్లో అయితే ఉన్నాను. అవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు నా టైం వేస్ట్ చేయకుండా ఉంటే బెస్ట్. ఓకేనా, ఇది మనకి బీటీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే షిబాను కూడా మీకు నార్మల్ అప్డేట్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, షిబాయిని చూద్దాం. షిబాయిని చూసుకున్నట్లయితే మనకు పర్టికులర్గా ఈ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే, నేను షిబాయిని వేరే చార్ట్స్ అయితే ఉన్నాయి. నేను షిబాయిని ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నాను, స్పాట్ కాదు. కాబట్టి ఏంటంటే నేను షిబాయిను ఫ్యూచర్ ట్రేడింగ్లోకి అయితే వెళ్తాను. మీరు ఏంటంటే ఆ లెవెల్స్ని కొద్దిగా నార్మల్గా ఏంటంటే స్పాట్లో ఉన్నట్టు కొద్దిగా చూసుకోండి. ఏంటంటే ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, షిబాయిని చూసుకున్నట్లయితే ఫ్యూచర్ స్పాట్ కొద్దిగా మీకు జీరోస్ కన్ఫ్యూజ్ ఉంటుంది, అది చూసుకొని మీరు చూసుకోండి అన్నట్టు చార్ట్ని. ప్రజెంట్ నేను ఫ్యూచర్లో ఉన్నాను కాబట్టి నేను ఫ్యూచర్కి సంబంధించి చెప్తున్నాను. మీకు స్పాట్లో కూడా సేమ్ రిజల్ట్. షిబాయిని చూసుకున్నట్లయితే ఒక మంచి ట్రాప్లో అయితే ఉంది. షిబాయిని స్టిల్ ఏంటంటే ఒక సపోర్ట్ని హోల్డ్ చేస్తుంది. పర్టికులర్గా ఇక్కడ సపోర్ట్ దొరికింది, అండ్ ఇక్కడ సపోర్ట్ దొరికింది, అండ్ ఇక్కడ సపోర్ట్ దొరికింది. మల్టిపుల్ టైంలో ఇక్కడ సపోర్ట్ దొరికింది. మేబీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కూడా మీకు షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇది 100% ఒరిజినల్ ట్రేడింగ్ అంటే కాదు. షిబాయిని ప్రజెంట్ ఏంటంటే 100% బీరిష్ డ్రాప్. నేను చూసుకున్నాను నా పరంగా ఏంటంటే నేను 100% బై సిగ్నల్ ఎప్పుడు ఇస్తాను అప్పటిదాకా గ్రూప్లో అయితే వెయిట్ చేయండి. లేదనుకుంటే నేను ఇచ్చిన లెవెల్స్ ఉన్నాయా ఆ లెవెల్ దాకా అయితే వెయిట్ చేయండి. ఒకవేళ ఇంక్రీజ్ అయినా కూడా నేను సిగ్నల్ ఇస్తాను. తొందరపడద్దు, నన్ను తొందర పెట్టద్దు. లెవెల్ టు లెవెల్ ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో 12 కాయిన్స్ మళ్ళీ దానికి చెప్పాను డౌన్ అయితే ఎక్కడ దాకా డౌన్ అవుద్ది. దాంట్లో ఉన్నాయి ఆ చిన్నయా లేవా పాయింట్స్ సేమ్ అదే విధంగా వస్తాయి. దానికి టైం పడుద్ది. టైం పడేదాకా వెయిట్ చేయాలి. లేదు మీరు మార్కెట్లో బై చేయాలనుకుంటే అది మీ స్ట్రాటజీ, నన్ను అడగకుండా మీరే బై చేసుకోండి. టైం వెయిట్ చేయొద్దు నాకు.
నేనేం చెప్పాను మీకు, ఒక లెవెల్ ఇచ్చాను, ఈ లెవెల్ డ్రాప్ అయితే ఇంకొక లెవెల్ బై చేయండి. అట్లా చాలా అయితే ఉన్నాయి. ఎందుకు ఈ వీడియోలో ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే మన వీడియోలు చూసుకున్నట్లయితే డైలీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 1K నియర్లీ చూసుకున్నట్లయితే 1000 మంది, ఒకవేళ వైరల్ అయితే వీడియో నియర్లీ ఏంటంటే ఒక 2K దాకా అయితే చూస్తున్నారు ప్రజెంట్. అందులో కలిసి మనం చూసుకున్నట్లయితే ఒక 200 మెసేజ్లు ఈజీగా అయితే వస్తున్నాయి. మళ్ళీ దాంట్లో ఏంటంటే ఉత్తమ మెసేజ్లు ఎక్కువ. అందుకే అవన్నీ నేను పర్టికులర్ ఇందుకోసం అయితే చెప్తున్నాను. కొద్దిగా ఈ వీడియోలో ఏంటంటే కొద్దిగా చెప్పిన పర్టికులర్గా వాటినే చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షీబాయిను చూసుకున్నట్లయితే మనకి ఏదైతే వీక్లీలో ఉందో ఆ వీక్లీ బిలో ఉంది. ఒకవేళ షీబాయిను అప్ ట్రెండ్ కావాలనుకుంటే జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దీన్ని బ్రేక్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పటిదాకా అయితే 2 times అయితే డౌన్ అయింది. ఇక్కడ డౌన్ అయింది, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డౌన్ అయింది, అండ్ 3 times అయితే డౌన్ అయింది. కాబట్టి ఏంటంటే ఇది మేజర్ లెవెల్. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే షీబాయిను ఎప్పటిదాకా దీని అబోవ్ అయితే ట్రేడ్ కాదో అప్పటిదాకా షీబాయిను బీరిష్లో అయితే ఉంటుంది. 100% ఏంటంటే ఇక్కడ నుంచి స్క్వీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాగ్రత్త అయితే ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్క్వీజ్ అయితే నన్ను అనద్దు. షీబాయిను ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంది. మార్కెట్ స్టిల్ బీరిష్లో అయితే ఉంది. ఎందుకు బీరిష్లో ఉందనేది నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. BTC అనేది హై రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో ఏంటంటే ఫండ్స్ అనేది మేమ్ కాయిన్స్లో రావద్దు, బట్ ఏంటంటే మేమ్ కాయిన్స్లో ఫస్ట్ వచ్చాయి డబ్బులు. మేమ్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ కావద్దు, బట్ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి. మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి పాటించకుండా ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి వీటిలో కొద్దిగా డేంజర్ ఉంది అని నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ మీరు మళ్ళీ నన్ను ఏం అడుగుతున్నారు, షీబాయిను కొనచ్చా? డేంజర్ అని చెప్పినా కూడా మళ్ళీ కొనాలి. అది నేను చెప్తున్నాను, మళ్ళీ మీరు అన్నది అదే క్వశ్చన్ అడుగుతారు. నేను దానికి సంబంధించి వద్దు, ఆ కాయిన్ వద్దు. నేను పర్టికులర్గా కొన్ని కాయిన్స్ ఇచ్చాను, వాటిలో మీరు బై చేసుకోండి అని నేను మంచి స్ట్రాటజీలు ఇచ్చాను. అక్కడ ఇవి సేఫ్, అది క్రాష్ అయినా కూడా మీకు నో ప్రాబ్లం అన్న గ్యారంటీ ఇచ్చాను. బట్ అయినా కానీ మీరేంది షీబా అని చెప్పమంటున్నారు. చెప్పడం నా పరంగా ఏంటంటే నేను చెప్తున్నాను, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దాకా వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. నా పరంగా ఏంటంటే వెయిటింగ్ ఏమైతే ఉంది ప్రజెంట్ షీబాలో ఎలాంటి స్ట్రాంగ్ బై సిగ్నల్ నాకు ఇంకా స్టిల్ ఏంటంటే రాలేదు. డాజ్ క్యాన్ కొన్ని కాయిన్స్లో ఏంటంటే నాకు కొన్ని లొకేషన్లో స్ట్రాంగ్ బై సిగ్నల్స్ వచ్చాయి. డాజ్ క్యాన్లో కూడా కొన్ని సిగ్నల్స్ వచ్చినాయి. అవన్నీ మీకు సిగ్నల్ గ్రూప్లో అయితే ఇచ్చాను. కాబట్టి ఏంటంటే వాటికి సంబంధించినవి కూడా నేను ఇచ్చాను. బట్ షీబాయిను పర్టికులర్గా ఎక్కువ లెవెల్స్ ఇచ్చాను. ఎందుకు, ఇంకా స్క్వీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకు డబల్ మైండ్ ఉంది షీబాయిను. ఇంకొకటేసారి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఇంకా కనబడట్లేదు షీబాయిను ప్రజెంట్లో అయితే. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఏదైతే BTC ఉన్నదో ఆ సైడ్ వేస్ నుంచి వెళ్ళాలి. BTC అనేది ప్రజెంట్ చూసుకుంటే సైడ్ వేస్లోనే అయితే ఉంటుంది. అది మీకు తెలుసు, నేను చెప్పాను ఇందాక చార్ట్లో. ఈ విధంగా ఒక ప్యాటర్న్ గీసాను కదా, ఒక రెడ్ లైన్ గ్రీన్ లైన్, వాటి మధ్యలో అయితే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ విధంగా ఫ్లక్చువేట్ అయిందంటే షీబాయిను చూసుకుంటే అయితే ఏదైతే గ్రీన్ సపోర్ట్ దగ్గరకు వచ్చిందో అక్కడ నుంచి కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే రెడ్ దగ్గరకు వచ్చిందో అక్కడ నుంచి ఘోరంగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది షీబాయిను. అవి నా మైండ్లో ఉన్నాయి. కాబట్టి మీరు అవి గుర్తుపెట్టుకొని షీబాయిను ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ షీబాయిను ఎక్కడ బై చేయాలో తెలియదు అనుకుంటే నేను గ్రూప్లో జాయిన్ కానీ పర్టికులర్ లొకేషన్ ఇచ్చాను. ఆ లొకేషన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదనుకుంటే నేను చెప్తాను, ఆ రోజు దాకా వెయిట్ చేయండి. ఓకేనా? ఇది మొత్తానికి అప్డేటు. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎందుకు పర్టికులర్గా కొద్దిగా ఇంకెక్కువ మాట్లాడానంటే నాకు కొద్దిగా ఎక్కువ టైం వేస్ట్ అయితే చేస్తున్నారు. నేను పలానా దాంట్లో ఏంటంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. మీరు ఏంటంటే నాకు మెసేజ్ చేసి నా టైం వేస్ట్ చేస్తారు. ఇంకొకరు ఏంటంటే గ్రూప్లో జాయిన్ కాకముందే నాకు మెసేజ్ చేసి నేనేం చెప్పాను, నేను ప్రతి వీడియోలో మీకు ఏం చెప్తున్నాను, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలి ఒకసారి చూడండి. ఎన్నిసార్లు చెప్తున్నాను. ఈ వీడియో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్కి వెళ్ళిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత టెలిగ్రామ్ లింక్కి స్క్రీన్షాట్ పెట్టమని చెప్పాను. అయితే అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి ఉత్తనైతే మెసేజ్ చేస్తున్నారు. నేను ముందే చెప్తాను, ఉత్తా మెసేజ్ చేస్తే నా టైం అయితే వెయిట్ చేయొద్దు. పర్టికులర్గా గ్రూప్లో జాయిన్ అవుతే 100% సిగ్నల్ ఇస్తాను. ఒకసారి అయితే గ్రూప్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు, నేను ప్రతి ఒక్క వీడియో అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఇచ్చిన సిగ్నల్లో కరెక్ట్గా ఉంటున్నాయా లేవా. నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా మీకు ఇన్ని సిగ్నల్ ఇవ్వడం అనేది ఏ యూట్యూబర్ కూడా ఇవ్వడు. ఒకవేళ ఇస్తే నాకైతే చెప్పండి, నేను చెక్ చేస్తాను. మీకు ఇన్ని సిగ్నల్స్ అనేది మంచి అనాలిసిస్ తోటి మంచి డిప్లో నేను ఎప్పటి నుంచి మీకు చెప్తున్నట్లయితే 2 years నుంచి మా ఛానల్ అయితే రెగ్యులర్గా నీకు మంచి అప్డేట్స్ అయితే చెప్తున్నాను. స్టార్టింగ్లో కొద్దిగా మీకు ఏంటంటే మిస్ అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే నా అనాలిసిస్ అయితే పెరిగిందో అప్పటి నుంచి మీకు ఎప్పుడైనా ఎప్పుడు కూడా నేను ఏంటంటే మీకు లాస్ చేయలేదు. మంచిగా మీకు స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ప్రాఫిట్ తెప్పిస్తున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది, చాలా అయితే ఉన్నది. దాన్ని మీరు యూజ్ చేసుకొని మీరు కూడా ఎక్కువ ప్రాఫిట్ అయితే పొందాలని నా ఉద్దేశం. అది క్లియర్గా అయితే చెప్పాను. ఓకే గైస్, దీంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కూడా చెప్పాను. కంపల్సరీ ఏంటంటే గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఒకసారి నా కోసం ఏంటంటే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి.
నేను స్టార్ట్ చేయాలి కరెక్ట్గా తీస్తున్నాను లేదా, మీకు అప్డేట్స్ ఏమన్నా మీరు కాల్ చేసినా కూడా నేను రిసీవ్ చేయకపోవట్లేదా అన్న దాని గురించి కూడా నాకు చెప్పండి. ప్రతిదీ కూడా నాకు ఆన్సర్ చేస్తే చూసే వాళ్ళకు కూడా క్లియర్గా అయితే అర్థమవుద్ది నేను చెప్పింది అబద్ధమా కాదా అని చెప్తుంది. ఇప్పుడు గ్రూప్లో జాయిన్ అయ్యారు, నేను వెంటనే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తలేనా అది కూడా చెప్పండి. అట్లా ప్రతి ఒక్క విషయం మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే చూసే వాళ్ళకి ఏంటంటే ఓకే వీళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతాడు అన్నట్టు ఒక ఉద్దేశం అయితే ఉంటుంది. ఓకే, మీరందరూ గ్రూప్లో ఉన్న ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఏదైనా డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.